కుర్మానగర్ కాలనీలోని శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవాలయ చైర్మన్ నోముల మైసయ్య మాట్లాడుతూ ఆగస్టు 9న గత 30 ఏళ్ల ఆనవాయితీ ప్రకారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కుర్మానగర్ లక్ష్మీ నరసింహ కాలనీతో పాటు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. కుర్మానగర్ కాలనీ బంగారు మైసమ్మ బోనాల గురించి కాళీవాసులందరం మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని ఆగస్టు 9వ తారీఖు ఆదివారం రోజున ఆషాఢ మాసం బోనాలు చేయాలనేది కాలనీ నిర్ణయం కార్యకర్తలందరం కలిసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు మన 30 సంవత్సరాలు జరిగిన విధానంగా బండారు మైసమ్మ కుర్మానగర్ కాలనీలో ఉన్నది. బండారు మైసమ్మ కుర్మానగర్ కాలనీ బోనాలు 9వ తారీఖు 8వ నెల 2026 రోజున ఘనంగా అందరూ కుర్మానగర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ, ఫేజ్ 1, ఫేజ్ 2 కుర్మానగర్ కాలనీ, ఈ 3 కాలనీలు, మిగతా కాలనీలు ఉప్పలిల్స్ కానీ అందరూ ఘనంగా మంచిగా సంతోషంగా జరుపుకోవాలని అమ్మవారిని వేడుకుంటున్నాము. దయచేసి నా విజ్ఞప్తి ఒకటే, దయచేసి కుమ్మర్లు కోరుకునేది ఒకటే, నేను కుమ్మరి సోమయ్య. నా నీట్ పరీక్షల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు విజయ్ మల్లంగి డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించి విద్యార్థుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా యువత ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు విజయ్ మల్లంగి, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధిగా ఈరోజు మీ అందరికీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్పంచుకుంటున్నాను. నాతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ కార్యక్రమాలలో ముందటి నుంచి పనిచేసిన రుచిత్ ఆశా కమల్ ఉన్నారు, సౌందే అన్సర్, దాని తర్వాత ఉప్పు అశోక్. మనతో పాటు ఈరోజు యష్ ఫ్రమ్ తెలంగాణ కాకతీయ యూనివర్సిటీ, ప్రత్యూష తెలంగాణ నుండి జర్నలిస్ట్, కిరణ్ కుమార్ నిజామాబాద్ నుండి, అలాగే మహారాజ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుండి క్రియేట్ చేసిండో దాన్నే వీళ్ళు ఈరోజు దేశంలో తీసుకురావాలని అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ యువతగా, ఈ దేశంలో ఉన్న పౌరులుగా, ఈ దేశంలో సంవిధాన్ని, ఈ రాజ్యాంగాన్ని చదివిన యువతగా మేము తిప్పి కొడుతున్నాం. ఫాసిజం ఇస్ దేశమే నహి చలేగా. ఈ దేశంలో ఫాసిజం బరాబర్ నడవదు. మేము ప్రాణంతో ఉన్నంత వరకు, తెలంగాణ యువత ప్రాణంతో ఉన్నంత వరకు ప్రజాస్వామ్యాన్ని రీస్టోర్ చేయడం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాం. రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ జరిగేంత వరకు మా కొట్లాట ఆగదు ఈ దేశం. ధన్యవాదాలు. గత 36 రోజుల తర్వాత నుంచి ఒక మంచి అనుభూతి, ప్రజాస్వామిక వాతావరణంలో ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ అందరికీ తెలిసింది. ప్రజలందరూ ఐక్యంగా ముందుకొచ్చి పోరాడితే ఎలాంటి వాడైనా గద్దె దించవచ్చు, వాళ్ళని పరిగెత్తించవచ్చు, వాళ్ళని ప్రజల కోసం పనిచేయించేలాగా ప్రయత్నించవచ్చు అనే ఒక అంశం నిన్న తెలిసింది దేశవ్యాప్తంగా. అంటే గుర్తుపెట్టుకో. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసీ 123 డివిజన్ హైదర్షా కోర్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకా ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓ అధికారులు ఇచ్చిన పత్రాలు నింపి ఇవ్వాలని, లేదంటే మీ ఓటు హక్కు కోల్పోతారని తెలిపారు. ఆగస్టు 3వ తేదీ వరకు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఓటును కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చేసాను
ఇంకా ఎవరికైనా ఎస్ఐఆర్ ఫామ్ అందకపోయినా లేకపోతే మీకేమైనా ఫామ్లు బిఎల్ఓ అధికారి ఇవ్వకపోయినా ఐదర్శవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరియు మా కార్యకర్తలంతా ఈ 5-6 రోజులు 3వ తారీఖు వరకు మీకు అందరికీ ఐదర్శవ డివిజన్ కాలనీల ప్రజలకు మరియు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా ఏ సాయం కావాల్సి వచ్చినా మా వాళ్ళు అందుబాటులో ఉండి మీకు బిఎల్ఓ అధికారి నుంచి ఫామ్ అందించడం కానీ లేకపోతే ఎవరికైనా నింపడానికి వృద్ధులు కానీ లేకపోతే చదువుకోలేని వాళ్ళు ఉన్న వాళ్ళకు నింపించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా విక్కుర్తి వెంకట శ్రీనివాస్ నియమితులవడంతో కోడూరు మండలంలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కృషి చేసిన విక్కుర్తి వెంకట శ్రీనివాస్ కు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. తొలి ఏకాదశి అందరికీ పండుగ, మాకు ఇంకా పెద్ద పండుగ. విక్కుర్తి శ్రీనివాసరావు గారికి అవనిగడ్డ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అడుగుజాడలో కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి బాగా పేరు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంది. ఈ రోజుకైనా లోకేష్ గారు వచ్చి మన మాట అన్నాడు. అందరిలో అవనిగడ్డ నియోజకవర్గంలో 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పడినటువంటి ఇన్ఛార్జ్ పోస్టు ఇవాళ రిలీజ్ చేయటం అనేది అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ సంతోషదాయకమైనటువంటి విషయం ఇది. ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజున అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా స్వేచ్ఛ వచ్చింది కూడా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. మన అవనిగడ్డ నియోజకవర్గం 2 సంవత్సరాల నుంచి స్వాతంత్రం పోయింది. ఈరోజు స్వాతంత్రం వచ్చి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రత్నగిరి కొండను తవ్వుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధర్రావు స్పష్టం చేశారు. ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ భక్తులు ఎలాంటి వదనలకు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో రత్నగిరి కొండని తవ్వేస్తున్నారనే నిరాధారమైన వార్తలతోటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేయడం జరిగింది. అది చాలా నిరాధారమైనది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. రత్నగిరి కొండలు బౌండరీస్ స్పెసిఫిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తవ్వేది పుష్కర పనుల్లో పుష్కర్ జోన్ వాళ్ళ యొక్క సైట్లో మాత్రమే త్రవ్వకాలు చేస్తున్నారు. దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం. కాబట్టి మన బౌండరీస్ దానికి తుచ్చుకు రాలేదని చెప్పేసి సత్యదేవుని భక్తులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి అసత్య వార్తలు ముందు ప్రచారం చేసినా ఇప్పుడు ప్రచారం చేసిన వారిపై కూడా తప్పనిసరిగా సివిల్ క్రిమినల్ చర్యలకి మేము చేపట్టడం జరుగుతుందని మీ ద్వారా సత్యదేవుని భక్తులందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి మున్ముందు కూడా ఏదైనా అన్యాక్రాంతం కావాలని కూడా మేము సత్యదేవుని యొక్క భక్తులందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఓం సత్యదేవాయ. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుంజా సూర్యారాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రూప్ సింగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకురాలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారి ప్రణయుడి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు కొత్తగూడెం మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్ కేక్ని కట్ చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా సూర్యాబాయికి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు యూత్ కాంగ్రెస్ తరఫున, అదేవిధంగా మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాబోయే రోజుల్లో
ఇంకా అనేక ఉన్నతమైనటువంటి పదవుల్ని ఆశిస్తూ ఇంకా ఈ యొక్క ప్రజా ఉద్యమాల్లో కానీ ప్రజా పోరాటాల్లో కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని చెప్పేసి ఆరోగ్య భద్రాద్రి కొత్తగూడెంలో జనసేన రాష్ట్ర నాయకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో జనసేన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదుగుతుందని, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం మేము ప్రజాప్రభుత్వము సుమారు 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని 6 గ్యారంటీలతోని 400 పైగా హామీలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన పార్టీ 2.5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ 400 పైగా హామీలు చూస్తే కేవలం 20-20% మాత్రం కూడా అమలు చేయలేదు. అండ్ ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరాలు వాళ్ళ సమయం గడిచిపోయింది అని కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం చూస్తుంటే ఒక పక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క ప్రకృతి ఏదైతే ఇబ్బందులు పెడుతుందో ఎలినినో రూపంలో ఆ వైపరీత్యాలు మనం చూస్తున్నాం. వర్షాలు సరిగా పడట్లేదు. అలాగనే ఇంకో వైపు వచ్చేసేసి రైతులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది కూడా ఈ రైతులకు సంబంధించిన బేసిక్ ఇష్యూస్ను కూడా ఈరోజు ప్రభుత్వం అడ్రస్ చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే మనకు ఒక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు అండ్ వారికి చాలా అపారమైన అనుభవము ఆ ఫీల్డ్లో ఉన్నది. అండ్ ప్రత్యేకంగా వారు కూడా ఒక వ్యవసాయదారులు. ఓకే, సో అలాంటి మంత్రివర్యుల నాయకత్వంలో కూడా ఈరోజు ఆ శాఖ నిజంగా చేష్టలుడికి చూస్తుంది. ఓకే, ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ఎన్నెన్నో పరిస్థితుల ప్రభావం ఎప్పుడు ఇది సహజమే వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు యంత్రాంగాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి, ముందే వస్తాయని చెప్పేసి ఇప్పుడు కాదు. ఎండి అనుకోండి, లేకపోతే ఇతర ఏజెన్సీస్ అనుకోండి, నేషనల్ ఏజెన్సీస్ అనుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు కోయ ఆదివాసీ మహిళపై ఫారెస్ట్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై మానవ హక్కుల వేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులను పరామర్శించిన నిజ నిర్ధారణ బృందం దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసులకు భూపట్టాలు ఇవ్వాలని, ఫిర్యాదు స్వీకరించని పోలీసుల అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. వెళ్ళి వాళ్ళతో గొడవలు చేయలే, జేసీ పాపుతామని పోయి జేసీ కాడికి పోయినా, జేసీ పాపు చేస్తామని పోయేసరికి వాళ్ళు మమ్మల్ని జీబు ఎక్కించడానికి జీబు అడ్డమడ్డని తీసుకొస్తున్నారు మమ్మల్ని. మేము వెళ్ళినా ఒక 15 మంది దానికి వెళ్ళినా, దొరికిన జీబు ఎక్కిస్తూ ఉండే. ఇంకా ఆ జేసీ కాడ వెళ్ళేటోళ్ళని ఇంకా ఎట్ట దొరికితే అట్టే కొడతా ఉండే, ఏడబడితే ఆడే కొడతా ఉన్నాడు. నన్ను అయితే కాలుతో ఇస్తాడు, ఇక్కడ ఎగిరి మొగ్గోళ్ళు వీళ్ళకి ఇలా అంటే సర్టిఫికెట్లు ఇవ్వడంతో వాళ్ళకు వచ్చిన అధికారం వాళ్ళే చేసుకుంటున్నారు, స్థానికుల్ని అనగలుగుతున్నారన్న అపోహలకు వాళ్ళు కానీ మీరు గుర్తి కోయలు అని ఇవన్న వద్ద అని వివాదం ఉన్నట్టుంది కదా. మీరు మామూలుగా కోయలని అడిగితే ఇవ్వాలి కదా. కోయలు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంటి పేర్లు కూడా కోయల పేర్లే ఉన్నాయి, గుర్తి కోయలే కావాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ అశ్వాపురం మండలంలోనే ఆపేస్తారు సార్. మిగతా పక్క మండలాల్లో ఓకే పర్లేదు ఇస్తున్నారు, వాళ్ళకి అనేది ఇస్తున్నారు క్యాస్ట్ అవన్నీ పెట్టి. మీకు కోర్టు నుండి నోటీసులు వస్తే మీరు లాయర్ పెట్టుకొని రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు మీరు పట్టుగానే ఉంటే కాదు, మీకు సర్టిఫికెట్లు ఇప్పుడు మీరు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.